బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. మార్చఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. భయంతో పరుగులు తీశారు ప్రాజెక్ట్ ఉద్యోగులు. మంటల్లో చిక్కుకొని 2 ఉద్యోగులకి గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పరిస్థితి విషమంగా ఉంది. లంతాపుట్టు హాస్పిటల్కి వాళ్ళని తరలించడం జరిగింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ప్రాజెక్టులో ఆ ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ ఉన్నారు మీరు చూడొచ్చు. కిందన చిన్న మినుగురు పురుగులాగా ఆ మిణుకుమంటూ మీకు ఆ అగ్ని కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లో విజువల్లో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. వెంటనే భయంతో పరుగులు పెట్టారు అక్కడి ఉద్యోగులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. మార్చఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అక్కడ సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ప్రాజెక్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భయంతో అక్కడి ప్రాజెక్ట్ ఉద్యోగులు పరుగులు పెట్టారు. పరిస్థితి కొంతమంది అయితే విషమంగా ఉంది. కొంతమంది ఆ మంటలు చిక్కుకొని గాయాలయ్యాయి. లంతాపుట్టు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామచంద్ర సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర, ప్రస్తుతం అక్కడ మంటలు ఎదుపులోకి వచ్చాయా? కార్మికులు కావచ్చు లేకపోతే అక్కడ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. 1 గంట క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు శివారులోని దీనికి సంబంధించి జోలాపూర్ రిజర్వాయర్ కానుకొని మార్చఖండ్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఆంధ్ర ఒరిస్సాకి సంబంధించిన 2 ప్రభుత్వాలు 120 మెగావాట్ల విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేబుల్ కు సంబంధించిన నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో చూసుకుంటే ఒకసారిగా కొంత అంతర్గత సమస్య ఏర్పడింది. అయితే మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి 2 గంటల మధ్య ఒకసారిగా కేబుల్ల మధ్య నుంచి మంటలు వ్యాపించి, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్టు చెప్తున్నారు. అయితే మంటల ప్రమాదానికి సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఇప్పటికే 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఆఖరి దశకి మంటలు అదుపులోకి వచ్చాయని మనకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఆ సంఘటన సమయంలో దాదాపు 12 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 2 మంటల్లో చిక్కుకొని స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీపంలోనే ముంచుంపుట్ సమీపంలో ఉన్న లంతాపుట్ అనే ఒక ప్రాథమిక వైద్యశాలకు పంపించారు. ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. అయితే వారికి మెరుగైన వైద్యం అందించే క్రమంలో తర్వాత పాడేరు కానీ లేక విశాఖపట్నం కానీ తరలించే అవకాశం ఉంది సచిన్. అయితే దీనికి సంబంధించి వాస్తవానికి బ్రిటిష్ కాలంలోనే ఆంధ్ర ఒరిస్సా ప్రభుత్వాలు ఈ మార్చఖండ్ రిజర్వాయర్ ని, అంటే ప్రపంచంలో ఒక అరుదైన విద్యుత్ కేంద్రాలు ఉంటాయి, ఆ రకంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎగువన ఏదైతే విశాఖలోని ఉమ్మడి విశాఖ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాగా చెప్పుకునే పాడేరు సమీపంలో ఉన్న జీమాడుగుల అనే ప్రాంతంలో, గమ్మిలి అనే ప్రాంతంలో ఒక మచ్చిగడ్డ అని మొదలవుతుంది. అక్కడ నుంచి అది పాడేరు ముంచుకుంటు ప్రాంతం నుంచి జోలాపుట్టుకి చేరుకుంటుంది. అక్కడ భారీ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే దాదాపు 120 మెగావాట్లు ఇటు ఆంధ్ర ఒరిస్సా సమభాగంతో గతంలో నిర్వహణ కొనసాగింది. అయితే ప్రస్తుతానికైతే 60% వాటా ఒరిస్సా, అలాగే 40% వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఒక రకంగా మంటలు అదుపులో రావడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒక పవర్ ప్లాంట్, ఇది ఒక 3 పవర్ ప్లాంట్లు ఒకే నది ఒక నీటి ప్రవాహంపై నిర్మించిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే జోలాపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో ఇప్పుడు మార్చఖండ్ రిజర్వాయర్ నిర్వహణ అలాగే పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నీటిని కొండల మార్గం మళ్లించి సీలేరులో మరొక పవర్ ప్లాంట్, అక్కడ వనకడిల్లి అనే ఒక ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నీటిని మరొకసారి వినియోగించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా చెప్పుకునే తెలంగాణ ప్రాంతంలో మరొక పవర్ ప్లాంట్, అంటే ఆ రోజుల్లో ఒక రకంగా సాంకేతికంగా ఏ రకంగా అభివృద్ధి జరిగింది అన్నిటికంటే మించి
ప్రజల సహకారంతో ఏ రకంగా ఒక పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది అనే అంశానికి ఒక నిదర్శనంగా ఇది ప్రపంచంలోనే అరుదైన టెక్నాలజీగా కూడా చెప్పుకుంటారు. అట్లాంటి విద్యుత్ కేంద్రంలో ఈ ప్రమాదం జరగడం ఒక బాధాకరమైనప్పుడు కూడా మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చే ప్రస్తుతానికైతే ఇద్దరు కార్మికులు అంటే పవర్ జనరేషన్ మీద ఇంపాక్ట్ ఉందా రామచంద్రరావు? పవర్ జనరేషన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం సహజంగా గతంలో ఒక ప్రాంతంలో ప్రొడక్షన్ జరిగే విద్యుత్ ని కొన్ని ప్రాంతాలకి తరలించే పరిస్థితి ఉండేది. ఆ రకంగా ఎక్కడైనా ఒక విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే దానికి అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ కొరత కావచ్చు, విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సచిన్ ఇప్పుడు గ్రిడ్ సదుపాయం రావడంతో వేరు ప్రాంతాల నుంచి కూడా విద్యుత్ సరఫరా జరుగుతుంది కాబట్టి ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించి అంతరాయం ఏర్పడలేదు. అయితే ప్రస్తుతానికైతే మార్చికండ్లో పవర్ కొన్ని గంటల పాటు నిలుపుదల చేసిన పరిస్థితి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చిన నేపథ్యాన యథావిధిగా టర్బైన్లు, జనరేటర్లు కొనసాగే అవకాశం ఉంది. మరొక అరగంటలో సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా, కేబుల్ల మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఒక అంచనాలు వేస్తున్నారు. దీనిపై ఒక నివేదిక కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సత్యం. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. షార్ట్ సర్క్యూట్ ఎవరి నిర్లక్ష్యం ఇది? అంత పెద్ద భారీ ప్రాజెక్ట్, ఏకంగా 1950 నాటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు నిర్లక్ష్యానికి వెళ్తుంది? ఇప్పుడు ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటే కనుక అక్కడ నిర్వహణ లోపమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి దృశ్యాలు చూడండి. ఆ స్థాయిలో భారీగా మనకి లాంగ్ షాట్లో మనకి అలా కనిపిస్తుంది, కానీ దగ్గరగా వెళ్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అది 1930 ఆ టైంలో జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ కలల ప్రాజెక్ట్గా దీనికి పునాది పడింది. ఇంకా ఆ తర్వాత 1945లో అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కావచ్చు, లేకపోతే ఒడిశా ప్రభుత్వాలు, ఈ రెండూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. 1955 ఆగస్టు 19న భారతదేశపు భారత రాష్ట్రపతి, అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ కేంద్రాన్ని అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్లో వ్యయం కావచ్చు, దాంతోపాటు విద్యుత్ పంపిణీ ఆంధ్ర ఒడిశాల మధ్య 70-30 నిష్పత్తిలో ఉండేది. అంటే ఆంధ్రది 70 అండ్ ఒడిశాది 30 ఈ రేషియోలో ఉండేది అనేది వినిపించే మాట. అయితే కాలక్రమంగా జరిగిన చర్చల తర్వాత దీన్ని 50-50గా మార్చారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాలు చెరో 60 మెగావాట్ల విద్యుత్ లభిస్తూ ఉంది ఇక్కడ దీని నుంచి. దీంతో పాటు ఏడాది పొడవునా ఉత్పత్తి జరుగుతుంది. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కేవలం పీక్ అవర్స్ అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తే, మార్చకండి కేంద్రం మాత్రం ఇది కంటిన్యూగా, ఎందుకంటే నిరంతర నీటి లభ్యత ఉంటుంది ఇక్కడ కాబట్టి ఏడాది పొడవునా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్లో ఉన్న మెషినరీ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా అన్ని 60 ఏళ్లకు పైబడినవి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో ఆ టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయని చెప్పి దీన్ని ఓవర్కమ్ చేయడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకంగా దాదాపుగా 500 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించడం జరిగింది. ఎందుకని? దీన్ని ఆధునీకరించడానికి. దీంతో ప్రస్తుతం దీని సామర్థ్యం 120 మెగావాట్ల నుంచి 150 మెగావాట్లకు పెంచేందుకు ఏపీ జెన్కో చర్యలు కూడా తీసుకుంటుందనేది వినిపించే మాట. ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, మార్చ్కండ్ నది అంటే దీన్ని దిగువన దీనిని సీలర్ అని చెప్పి పిలుస్తారనేది వినిపించే మాట ఇక్కడ. దాంతోపాటు ప్రామినెంట్ డుడుమా జలపాతం, దాన్ని బేస్ చేసుకుని నిర్మించారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, ఎందుకంటే జలపాతం కారణంగా కంటిన్యూటీగా అక్కడ వాటర్ ఉంటూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ నిర్మించారనేది. జోలాపుట్ డ్యామ్ దీనికి ప్రధాన రిజర్వాయర్, ఏకంగా 120 మెగావాట్ల కెపాసిటీ, దీనికి 6 జనరేటర్లు ఉంటాయి. 17 మెగావాట్లకు సంబంధించి 3, 23 మెగావాట్లకు సంబంధించి 3. ఏపీ జెన్కో అలాగే ఒరిస్సా హైడ్రో పవర్ కార్పొరేషన్ OHPC ఏపీ జెన్కో సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, ఇంకా దేశ ప్రజల మీద, ఇంకా చెప్పంటే దేశం మీద ఉంది. ఎందుకంటే నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసే అతి కొద్ది ప్రాజెక్ట్స్లో ఇదొకటి. కాబట్టి లెట్స్ సీ దీన్ని ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటారు అండ్ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు. అండ్ వీ షుడ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఎందుకంటే మనకు కంటిన్యూటీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాన్స్లో దట్టు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చోటు ఉంది. అఫ్కోర్స్ ఒడిశాతో షేరింగ్ ఉన్నప్పటికీ కూడా సో భారతదేశంగా గమనిస్తే కనుక ఇది ఒకటి కీలకం. నిరంతర విద్యుత్ ఉత్పత్తి
అండ్ దట్టు ఇప్పుడు ఇలాంటి పీక్ సిచ్యువేషన్లో, ఎందుకంటే నిన్న మన కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఆ డేటా గణాంకాలతో ఈసారి ఎండల కారణంగా విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ అవసరం, విద్యుత్ వినియోగం చాలా ఎక్కువైందని చెప్పి గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది అనేది. ఒకవేళ అదే కనుక ఆ రిపోర్ట్స్ని కనుక మనం బేస్ చేసుకుని మాట్లాడుకుంటే ఇటువంటి చోట ప్రమాదాలు జరిగితే ఇట్స్ అన్బేరబుల్, తట్టుకోవడం కష్టం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఇటువంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నిర్లక్ష్యం చేస్తే కనుక ఇంక దానికి సమాధానం లేదు, ఎందుకంటే ఆ దృశ్యాలే మాట్లాడతాయి. కాబట్టి ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. మార్చఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. భయంతో పరుగులు తీశారు ప్రాజెక్ట్ ఉద్యోగులు. మంటల్లో చిక్కుకొని 2 ఉద్యోగులకి గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పరిస్థితి విషమంగా ఉంది. లంతాపుట్టు హాస్పిటల్కి వాళ్ళని తరలించడం జరిగింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ప్రాజెక్టులో ఆ ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ ఉన్న మీరు చూడొచ్చు. కిందన చిన్న మినుగురు పురుగులాగా ఆ మిణుకుమంటూ మీకు ఆ అగ్ని కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లో, విజువల్లో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. వెంటనే భయంతో పరుగులు పెట్టారు అక్కడి ఉద్యోగులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. మార్చఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అక్కడ సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రాజెక్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భయంతో అక్కడి ప్రాజెక్ట్ ఉద్యోగులు పరుగులు పెట్టారు. పరిస్థితి కొంతమంది అయితే విషమంగా ఉంది, కొంతమంది ఆ మంటలు చిక్కుకొని గాయాలయ్యాయి. లంతాపుట్టు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు.